ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024వ సంవత్సరంలో కుజుడు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడని గోచార ఫలితాల ద్వారా మనకి అవగతం అవుతుంది. కుజుడు ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం లాభస్థానంలో రవితో సంచారం చేస్తున్నాడు జనవరి 15వ తేదీ వరకు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కుజుడు ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. సాధారణంగా కుజుడు ధైర్యానికి ప్రతీక, ధనానికి ప్రతీక. ఈ కుజుడు బలంగా కనుక ఉంటే, ఏ రాశి వాళ్ళకి బలంగా ఉంటే కుజుడు, ఆ రాశి వాళ్ళందరూ కూడా ప్రత్యర్థుల మీద తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే కుజుడు బలంగా ఉంటే వివాహం తొందరగా అవుతుంది, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. పోలీసు కానీ, ఫైర్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, దేశ రక్షణ తదితర రంగాల్లో వీళ్ళు అత్యద్భుతమైన ఫలితాలని, అత్యద్భుతమైన ఉద్యోగాల్ని సాధిస్తారు. అలాగే ఈ కుజుడు ధైర్యానికి ప్రతీక, సోదర కారకుడు కూడా అవుతాడన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుజుడు ఎవరికైతే బలంగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన ఫలితాన్ని, విపరీతమైన ధైర్య సాహసాలను ఇస్తాడు. ఒక పదవిలో కానీ, ఒక ఉద్యోగంలో కానీ మనం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే దానికి కుజుడు ప్రధానమైన కారకుడు అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జాతకంలో కూడా కుజుడు బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే సాధారణంగా కుజుడు ఈ వైద్యం చేసేవాళ్ళు, ఈ రోగులు, అలాగే ఈ పోలీస్ అధికారులు, అలాగే హత్యలు చేసేవాళ్ళు, లేకపోతే జైలు ఖైదీలు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా జనరల్గా మనకి ప్రధానంగా వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు. కాబట్టి కుజుడు వాళ్ళందరికీ కూడా బాగుంటే అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుజుడు కనుక బలంగా ఉంటే స్త్రీలకి వివాహం తొందరగా అవుతుంది, వాళ్ళ యొక్క సంసార జీవితం, దాంపత్య జీవితం బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి కుజుడు ఒక ధైర్య సాహసాలను ఇచ్చేవాడు, ఒక పట్టుదలని పెంచేవాడు, ఒక డబ్బుని ప్రసాదించేవాడు, అలాగే ఉద్యోగంలో ఉన్నత అవకాశాలను కల్పించేవాడు, సోదరీమణుల యొక్క సోదరుల యొక్క సహాయ సహకారాలని అందించడానికి సహాయపడేవాడు. ఇలాంటి కుజుడు మరి కుంభరాశి వాడికి ఎలాంటి ఫలితాలను ఇస్తాడని కనుక మనం ఒకసారి చూసుకుంటే, కుజుడు ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి శని. అలాగే కుజుడు ఈ శనికి శత్రుగ్రహం అయింది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి కుజుడు శత్రుగ్రహం అయినప్పటికీ కూడా ఆయన తృతీయ రాజ్యాధిపతి అయ్యాడు. అంటే తృతీయ రాజ్యాధిపతి అంటే అక్కడ కర్మకారకుడు అయ్యాడు. కర్మకారకుడు అంటే ఖచ్చితంగా కూడా ఆ కర్మకారకుడు అంటే మన ప్రభుత్వ సంబంధమైన కుజుడు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, ప్రభుత్వ సంబంధమైన పనులు కానీ, అలాగే ఖచ్చితంగా కూడా అలాంటి వాటిలో కూడా మీకు ఎక్కువగా అవకాశాలను కల్పిస్తాడన్న విషయాన్ని గమనించాలి. ఎప్పుడు కల్పిస్తాడు? ప్రస్తుతం కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు, అంటే ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు, మిత్రక్షేత్రంలో. ఇది కుంభరాశి వాళ్ళకి లాభస్థానం అయింది, 11వ స్థానం అయింది. ఈ కుంభరాశి వాళ్ళకి లాభస్థానం కావటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఈ ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అలాగే పోలీసుల యొక్క సహకారం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు కానీ వాళ్ళంతా కూడా మీకు సహకరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు ఆయన భూ సంబంధమైన కారకుడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ ప్రభుత్వ సంబంధంగా వచ్చే భూములు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధించి
మీరు ఏదైనా భూములు కనుక ఇస్తుంటే దానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి, అవి ఆమోదయోగ్యం కలగటానికి, అనుమతి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇది ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 5 లోపు ఇది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి పోలీసుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే తృతీయ దశమాధిపతి కావటం వల్ల ఈ కుజుడు ఫిబ్రవరి 5 వరకు కూడా విపరీతమైన ఉద్యోగంలో ఉన్నతినిస్తాడు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఇస్తాడు, ఉద్యోగంలో మీకు అభివృద్ధిని చూపిస్తాడు. అలాగే ఆదాయం కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో మీరు ఏదైనా ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఫిబ్రవరి 5 లోపు మీకు ప్రమోషన్లు వస్తాయి. అలాగే గతంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే కొత్త ఉద్యోగాలు ఫిబ్రవరి 5 లోపు మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూడగా ఫిబ్రవరి 5 లోపు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఉద్యోగంలో కానీ లేకపోతే ఉద్యోగంలో ఖచ్చితంగా ఉన్నతి లభిస్తుంది, ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుంది, ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా కుజుడు జన్మరాశి 1000 స్థానంలో సంచారం చేస్తాడు. ఈ 1000 స్థానంలో అంటే కుంభరాశి వాళ్ళకి 1000 స్థానంలో సంచారం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి కొంచెం వృత్తిలో మార్పులు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ కొంచెం మార్పులు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ అన్నదమ్ములు కానీ స్నేహితుల వల్ల కానీ మీకు నష్టాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా దగ్గరి బంధువుల కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సాధారణంగానే కుంభరాశి వాళ్ళంటేనే వాళ్ళకి బంధువులు కానీ లేకపోతే సోదరులు కానీ సోదరిమణులు కానీ స్నేహితుల వాళ్ళని కానీ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా అనర్థాలే. ఎందుకంటే వీళ్ళు చూసి అవతల వాళ్ళు ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. కుంభరాశి వాళ్ళు ఆకలితో పడుకున్నా కూడా వాళ్ళు ఏదో వాళ్ళు పంచపక్ష పరవన్నాలు తిన్నట్టుగా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అంటే తమ బాధల్ని పైకి వెల్లడి చేయకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు. అలా వెల్లడి చేయకుండా ప్రవర్తించడం వల్ల ఎదుటివాడికి అది కొంచెం ఈర్ష్యాద్వేషాలను పెంచేస్తుంది. ఏంట్రా వీడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, వీళ్ళు బోడు కోట్ల కదా ఆస్తులు సంపాదించేస్తున్నాడు, బోళ్ళు పొలాలు సంపాదించేస్తున్నాడు, బోళ్ళు స్థిరాస్తులు సంపాదించేస్తున్నాడు అని ఒక రకమైన ఈర్ష్యాద్వేషాలు మీ బంధువుల్లో కానీ సోదర వర్గంలో కానీ సోదరీమణ వర్గంలో కానీ అలాగే మీ స్నేహితులలో కానీ ఉండటం వల్ల ఎప్పుడూ కూడా కుంభరాశి వాళ్ళకి వీళ్ళు శత్రువులే. అందువల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. ఇప్పుడు ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా ఉన్న గ్రహస్థితి కూడా అదే. అందువల్ల మీ సోదరుల వల్ల మీకు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. మీ సోదరులు ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ దగ్గర బంధు వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ సోదరుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఫిబ్రవరి 5 నుంచి మరి తర్వాత కుజుడు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తాడు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా 5 నుంచి మార్చి 15 వరకు కూడా కుజుడు 1000 స్థానంలో సంచారం చేస్తాడు. ఆ 1000 స్థానంలో సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సోదరుల నుంచి అలాగే వాళ్ళ యొక్క అన్నదమ్ముల నుంచి అలాగే మిత్రుల నుంచి స్నేహితుల నుంచి దగ్గర బంధువుల నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా కుజుడు రాశిలోనే సంచారం చేస్తాడు. ఈ మార్చి
15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా కుజుడు రాశిలోనే సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఎంత కష్టపడితే అంత అభివృద్ధి సాధిస్తారు. స్వయం కృషితో మీరు ఎంత కష్టపడితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి, అలాగే క్రీడా రంగంలో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు ఆ ఆరోగ్య సంబంధమైన ఇబ్బందుల నుంచి మీరు కొంచెం బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు ఈ కాలంలో సర్జరీలు కూడా జరగడానికి, శస్త్రచికిత్సలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ శస్త్రచికిత్సలు కూడా జరిగి అవి సక్సెస్ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా కుజుడు ధనస్థానంలో సంచారం చేయడం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో, ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ విషయాల్లో సాధ్యమైనంత వరకు ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సమయం పాటిస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే జూన్ 1వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి, కుంభరాశి వాళ్ళకి చెందిన జాతకులకి కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి ఖచ్చితంగా మీ వృత్తిలో మార్పులు వస్తాయి. చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. అవి స్నేహాలుగా మారుతాయి. వారి యొక్క సహాయ సహకారం వల్ల మీరు మంచి బ్రహ్మాండంగా అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ జూలై 13వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు కూడా మరి అలాగే అక్టోబర్ 20వ తేదీ తర్వాత నుంచి కూడా కుజుడు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే జూలై మీకు అక్టోబర్ 20 తర్వాత నుంచి కూడా ఖచ్చితంగా మీకు వృత్తిలో మంచి సక్సెస్ అవ్వడానికి, వృత్తిలో మంచి అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అంటే అక్టోబర్ తర్వాత నుంచి కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మొత్తం మీద చూస్తే కుజుడు ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశికి చెందిన జాతకులకి కుజుడు షష్టమ స్థానం నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా బ్రహ్మాండమైన ఫలితాలని ఇస్తాడు. అలాగే 4-5 స్థానాల్లో కూడా మరి ఈ కుజుడు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు కాబట్టి స్థిరాస్తి వ్యవహారాల్లో కానీ, లేకపోతే మీ పిల్లలతో కానీ, ఇతరత్ర కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చతుర్థ స్థానంలోకి వచ్చినట్టే కుజుడు ఎప్పుడైతే జూలై 12 తర్వాత నుంచి ఈ చతుర్థ స్థానంలో తృతీయ స్థానంలోకి వచ్చాడో ఆ వృత్తిలో మార్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ జూలై 12వ తేదీ తర్వాత నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 45 రోజులు, ఆ 45 రోజుల పాటు ఆయన చతుర్థ స్థానంలోకి ఉంటాడు. ఆ చతుర్థ స్థానంలో ఖచ్చితంగా మీరు ఉద్యోగాల్లోకి వచ్చిన మార్పులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆ ఉద్యోగాల్లో మార్పులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే గర్భ సంబంధమైన రోగాలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆప్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఆప్తుల వల్ల కూడా మీకు ఇబ్బందులు, సమస్యలు రావడానికి కూడా
ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీకు స్థానభ్రంశం కూడా కలగడానికి, అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళడానికి, ఒక చోట నుంచి ఇంకొకటి బదిలీలు కావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులు మీకు తెలిసిన వారు, మీరు ఎరిగిన వారు, మీకు ఆప్తులైన వాళ్ళు ఎవరిదైనా కూడా వాళ్ళ వల్ల మీకు కొంచెం మానసికంగా మీరు ఆందోళన చెందంటే వాళ్ళకి సూతకం కలగడం కానీ, వాళ్ళకి మరణం సంభవించడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు అంతగా సహకరించదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ జూలై 12 నుంచి మరి ఆగస్టు 26వ తేదీ నుంచి కుజుడు మరి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ మిథున రాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా అక్కడ ఈ మిథునంలోకి ప్రవేశం చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఈ కుంభరాశి వాడికి పంచమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ పుత్ర సంబంధమైన వ్యధలు కానీ, ఆప్తులతో విరోధం కానీ, అనారోగ్యం కానీ, సంతాన అనారోగ్యం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇక అక్టోబర్ 20వ తేదీ నుంచి మాత్రం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి కుజుడు షష్టమ స్థానంలోకి వెళ్తాడు. అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రు విముక్తి కలుగుతుంది, రోగ విముక్తి కలుగుతుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ధన సంపాదన పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలత లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ధనధాన్యాలు లభిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే పుణ్య కార్యాలను మీరు చేస్తారు. వ్యవహార శత్రు విజయాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మొత్తం మీద చూస్తే ఈ కుజుడి యొక్క సంచారం అనేది ఈ యొక్క 2024వ సంవత్సరంలో వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు, చాలా కొంతమేర ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని చేస్తారు. అంటే మీరు సొంత ఇల్లు కట్టుకోవడం కానీ, సొంత ఇల్లుకి భూములు సంపాదించడం కానీ, సొంత ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తాడు. కొత్త ఉద్యోగాలు ఇస్తాడు. అలాగే అన్ని రకాలుగా కూడా మీకు ధైర్య సాహసాలను ఇస్తాడు. మొత్తమే చూస్తే అన్ని రకాలుగా కూడా కుజుడు మీకు యోగిస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కుజుడు యొక్క స్థితి మరి బాగోని స్థానాల్లో, అంటే మీకు చెడుపు చేసే స్థానాల్లో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా కూడా కుజుడి యొక్క ఆరాధన తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుజుడి యొక్క ఆరాధన చేయాలంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించాలి. అలాగే హనుమాన్ చాలీసా కూడా మీరు రెగ్యులర్గా పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం నాడు ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి, ఎర్రని పుష్పాలు, ఎర్రని పదార్థాలు నివేదించి, ఎర్రని పుష్పాలతో మీరు స్వామివారికి ఆరాధన చేస్తే కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేశంలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలని మీరు సందర్శించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలిగి తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.